ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మన వీర జవాను మురళీ నాయక్ మృతి చెందాడు. అది తెలుసుకొనే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి అదేవిధంగా సాయంత్రానికి ఆయన పార్థివ దేహాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తున్న సందర్భంలో మరి అక్కడ పార్టీ తరఫున సిపిఐ తరఫున అక్కడ మేమంతా హాజరై నివాళులు అర్పించడానికే రావడం జరిగింది. ఇదేమైనా అతి చిన్న వయసులో ఇంకా పెళ్ళి కూడా కాని వ్యక్తి 2022కి మన అనంతపురంలో డిగ్రీ కంప్లీట్ చేశాడని చెప్పారు శ్రీవాణి కాలేజీలో. కాబట్టి ఏమంటే ఆ ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడి వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. బాధాకరమైన విషయము. కానీ భారతదేశంలో మొట్టమొదటి ఈ ఇండో పాక్ వార్లో మొదటి వీరమరణము మన అనంతపురం జిల్లాకు సంబంధించిన మురళీ నాయక్ది. ఆ రకంగా గర్వపడిన ఇవాళ ఇదేమైనా సరే ఒక విలువైన ప్రాణాన్ని కోల్పోయాము. వారి మృతికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ పాకిస్తాన్ ఏమంటే వారు టెర్రరిస్ట్ హబ్గా మారిపోయింది. వాళ్ళు అల్-ఖైదా, లష్కర్-ఎ-తోయిబా, జైషే మహమ్మద్ రకరకాల పేర్లతో ఉన్న టెర్రరిస్టు సంస్థలకంతా కూడా పాకిస్తాన్ నిలయంగా మారింది. ఇవాళ పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. తర్వాత బెలూచిస్తాన్ లాంటి ప్రాంతంలో సాయుధ తిరుగుబాట్లు కూడా వస్తూ ఉన్నాయి. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడున్న మిలిటరీకి వ్యతిరేకంగా ఇవాళ కోట్లాది మంది పాకిస్తాన్ ప్రజలు, వారు కూడా ముస్లింలే అయినా వారు కూడా తీవ్రంగా దాన్ని అసంతృప్తితో వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో అది తగుదనమ్మా అంటూ పాకిస్తాన్ ముందు నుంచి కూడా ఈ టెర్రరిస్ట్ క్యాంపులంతా కూడా పెంచి పోషించింది. దాని పర్యవసానంగానే మన పహల్గామ్లో జరిగిన దుర్ఘటన 26 మందిని వారి పాపం సివిలియన్స్, వారికి ఏం దేంతో సంబంధం లేదు, కొంతమంది టూరిస్టులు వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు. అందులో 25 మంది ఇండియన్ నేషనల్స్, ఒకరేమో నేపాలీ జాతీయుడు. 26 మందిని చంపేశారు. ఆ తర్వాత మన ప్రభుత్వం కూడా చాలా ఆచితూచి వ్యవహరించింది. ప్రభుత్వం ఏదైతే అటాక్ చేసిందో అది కూడా ఏవైతే టెర్రరిస్టు క్యాంపులు ఉన్నాయో ఆ 9 స్థావరాలపైన అటాక్ చేశారు తప్ప ఎక్కడా పాకిస్తాన్ పౌరులపైన కానీ పాకిస్తాన్ మిలిటరీ కేంద్రాలపైన కానీ మన భారతదేశ ప్రభుత్వము, మన రక్షణ శాఖ వారు ఏమాత్రం కూడా దానికి జాగ్రత్త వహించి చాలా కడు జాగ్రత్తగా దాన్ని వారు చేశారు. కాబట్టే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా ముక్తకంఠంతో ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మనం అందరం హర్షించాము, అందరూ కూడా బలపరుస్తూ ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు, అన్ని వర్గాల వారు, అది అన్ని మతాల వారు అందరూ కూడా ముక్తకంఠంతో టెర్రరిజానికి వ్యతిరేకంగా దీన్ని చేస్తూ ఉన్నాము. ఏదేమైనా సరే టెర్రరిజానికి తావులేదు. ఒక్క ఇండియానే కాదు, ప్రపంచమంతా కూడా ముందుకు రావాలని కోరుతాం. ఎందుకంటే టెర్రరిజం అనేది అందరికీ ఇది ఒక పెద్ద ఇదే ఎందుకు దీన్ని నిర్మూలించాల్సిన కర్తవ్యం ఒక్క భారతదేశం పైనే కాదు, అన్ని దేశాలపైన ఉంది. కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలి, దీన్ని కట్టడి చేయాలి, కంట్రోల్ చేయాలి. లేకపోతే నాగరిక సమాజంలో సాధారణ పౌరులు జీవించడానికి కూడా అనేక ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కనపడతా ఉన్నాయి.